హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే సింధు నాగరికత ఇండియన్ హిస్టరీలో టాపిక్ అయితే చెప్పుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఇప్పటికైతే 3 వీడియోలు చెప్పాను, ఇది 4వ వీడియో. సో సింధు నాగరికత జాతుల గురించి అయితే ఇందులో తెలుసుకుందామండి. సో ఏఎల్ భాష్యం అనే చరిత్రకారుడు అయితే 4 జాతులుగానే చెప్పాడు. అదేంటంటే ఈ ఏఎల్ భాష్యం అనే అతడు ది వండర్ దట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథ రచయిత అనమాట. ఏఎల్ భాష్యం ఏంటి, ది వండర్ దట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథ రచయిత కూడాను. ఈ గ్రంథాన్ని రచించాడు ఏఎల్ భాష్యం. సో అవి ఏంటంటే ఆ 4 జాతులు ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, మెడిటేరియన్స్, అలాగే ఆల్ఫ్రెండ్స్. సో ఇందులో ఎక్కువగా ఎవరంటే మెడిటేరియన్స్ ఉన్నారు. ఓకేనా, మెడిటేరియన్స్ ఎక్కువ. సో మెడిటేరియన్స్ ఫాదర్ హీరాస్ అనేవాడు సింధు నాగరికత ప్రజలు ద్రావిడులుగా చెప్పాడు. ఏమని చెప్పాడు, సింధు నాగరికత ప్రజలు ద్రావిడులు అని చెప్పారు. ఎవరు, ఫాదర్ హీరాస్ అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత ఈ మెడిటేరియన్స్ తర్వాత 2వ స్థానంలో ఉన్నవారు ఎవరు ఎక్కువగా అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్స్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆ జాతుల గురించి మ్యాటర్, అర్థమవుతుందా. అలాగే మెసొపటోమియా, సుమేరియా నాగరికతకు చెందినవారు అని మార్టిమర్ వేలర్ చెప్పాడు. ఎవరు చెప్పారు, మార్టిమర్ వేలర్. వెరీ ఇంపార్టెంట్. మెసొపటోమియా, సుమేరియా నాగరికతకి చెందినవారు అని చెప్పాడు మార్టిమర్ వేలర్. అలాగే సింధు నాగరికత లిపి గురించి అయితే మనం తెలుసుకుందామండి. సింధు నాగరికత లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి. చిత్రలిపి లేదా బొమ్మల లిపి. దీన్నే పిక్టోగ్రఫీ అంటారు, బౌస్ట్రోపెడా అని అంటారు, నాగవల్లికల లిపి అంటారు. సో ఇదన్న ఈ పేర్లు ఏ పేరు చెప్పినా ఒకటే, చిత్రలిపి లేదా బొమ్మల లిపి. పిక్టోగ్రఫీ అన్న అదే, బౌస్ట్రోపెడా అన్న అదే, నాగవల్లికల లిపి అన్న అదే. ఓకేనా. సో ఇదంతా సింధు నాగరికత లిపి గురించి మ్యాటర్ అనమాట. సో 1850లో మొట్టమొదటి నమూనా అయితే దీనికి సంబంధించి దొరికింది. 1923లో దీని పూర్తి నమూనా అయితే బయటపడింది. అయితే 300 నుంచి 400 వరకు సంకేతాలను ఈ లిపిలో గురించి అయితే ఈ లిపి గురించి అయితే తెలుసుకున్నారండి చరిత్రకారులు. సో మొదటిసారి పరిశోధన ఎస్ఆర్ రావు చేశాడు ఈ లిపి మీద. సో ఇతడు పూర్తిగా అయితే అర్థం చేసుకోలేకపోండి. అయితే ఈ లిపిని కంప్యూటర్ సహాయంతో తెలుసుకుంది ఐరావతన్ మహదేవన్ అన్న. ఐరావత మహదేవన్, వెరీ ఇంపార్టెంట్. ఐరావత మహదేవన్ ఈ లిపిని కంప్యూటర్ సహాయంతో తెలుసుకుంది ఐరావత మహదేవన్. నెక్స్ట్ ఈ లిపికి ద్రవిడ భాషకి సంబంధం ఉందని చెప్పింది ఎవరంటే ఫాదర్ హీరాస్ అండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. అలాగే ఈ సింధు నాగరికత లిపికి సంస్కృతికి సంబంధం ఉందని ఆచార్య మధుసూదన్ చెప్పాడు. అలాగే ఈ లిపికి ఇండో ఆరియన్ భాషకు చెందిందని ఎస్ఆర్ రావు చెప్పాడు. సో సర్పలేఖనం అండి, చెప్పాను కదా, సర్పలేఖనం ఈ విధంగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఉంటుంది వీరి లిపి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో మీరు క్లారిటీగా ఉంటే తెలిసిపోతుంది. సర్పలేఖనం అనేది ఎప్పుడైనా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. ఓకేనా. సో ఇది ఈరోజు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకున్నది. సో నెక్స్ట్ ఏంటంటే సింధు నాగరికత నగరాల గురించి అయితే మనం తెలుసుకుందామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటంటే సింధు నాగరికతలో ఎన్ని నగరాలు బయటపడ్డాయి, ఆ నగరాల్లో ఏటి బయటపడ్డాయి, ఆ నగరాలని ఎవరు ఏ సంవత్సరంలో కనుగొన్నారు అనేది ముఖ్యమైన సమాచారం అయితే మనము వీడియోస్ రూపంలో తెలుసుకుందామండి. సో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా మీరైతే మాత్రం నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి. ఓకేనా. నేను చెప్తాను, మీరు రాసుకోండి. మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.